ఇక్కడ మా చక్రపాణి ఉన్నారు, చక్రం తిప్పాలి. మా పోలేపల్లి సుజాత ఉన్నది, ఆమె పేరు సూర్యపల్లి సుజాత కాదు, పోలేపల్లి సుజాత. మా చెల్లెలే ఎందుకు చెప్పినంటే, పోలేపల్లి ఎస్సీజెడ్ అయినప్పుడు 50 మంది చచ్చిపోయారు, 22 మంది ఉరేసుకొని చచ్చిపోయారు. 9,000 ఎకరం భూమి లాక్కుంటే జడ్చర్ల యువతలు మెయిన్ రోడ్ మీదనే ముదిరెడ్డిపల్లి పోలేపల్లి 9,000 పంట పండిన భూమి 18,000 పంట పండిన భూమి లాక్కుంటే 22 మంది ఉరేసుకొని చచ్చిపోయారు. 18 మంది గుండెపడి చనిపోయారు. 4 చంపేశారు. ఉపేందర్ రెడ్డి, బాలస్వామి గౌడ్, పలసంగి బతుకున్నాడు, మధ్యలేటి. అన్నిసార్లు ఎవరు చచ్చిపోయినా ఆమె పోయింది అక్కడికి, ప్రతిసారి పోయింది ఆమె. అప్పుడు హైదరాబాద్లో ఉండేది, మాకు కూడా ఫోన్ చేసేది. నేను బాలగోపాల్ గద్దర్ కూడా పోతుంటాం రెగ్యులర్గా. అందుకని ఆమె పేరు మార్చేసినాం పోలేపల్లి. గుట్టలక్కని గద్దర్ పేరు పెట్టిండు, కొండలు కొడుతుంటే ఆమె అడ్డుపోయింది. ఇక మా రెహమాన్ సంగతి చెప్పనవసరం లేదు, తక్కిన వాళ్ళది. నేను మిత్రులారా, ఆమె ఒక్కదాని గురించి చెప్తున్నా, అందరికీ ఆమె సంగతి తెలియదు కాబట్టి చెప్తున్నా. ఇది పంచ్ అంటే ముష్టిఘాతాలు, పిడికిలతో గుద్దడం. పిడికిలు దెబ్బలు తిని కిందకు పడిపోయినోడిని, స్ప్రో పోయినోడిని పంచ్ డ్రంక్ అంటారు. ఎక్కువ అయిపోయినాయి, ఎక్కువ తాగి స్ప్రో పోయినట్టు పంచ్ డ్రంక్. ఈ చవిత మాత్రం రాజకీయ నాయకులు నిజంగానే స్ప్రో పోతుంది వాళ్ళకు. అద్భుతంగా రాసిండు పస్నూరి. ఇది రాయాలి కూడా. చక్కగా చెప్పింది ఏంటంటే వాస్తవాలు ఓటర్లకు చెప్పిండు. ఓటర్ల గురించి కూడా. దీన్ని నేను ఆవిష్కరణ అంటలేను, ఆవిష్కరణ అంటే తెర తొలగించడం. దీన్ని నేను లోకార్పణం అంటున్నాను. హిందీలో లోకార్పణ అంటారు, ప్రజలకు అంకితం చేయడం. ఇది ప్రజల నుంచి వచ్చింది కాబట్టి ప్రజలకు అంకితం చేసింది ఈ పుస్తకాన్ని. ఇప్పటి నుంచి ప్రజలకు అంకితం చేయడం అందాం, ఆవిష్కరణ బదులు. అది రాజకీయ నాయకులు ఎట్లాంటి వాళ్ళో తెలుసు. అన్ని పార్టీల గురించి వాళ్ళు మొత్తం బయట బహిరంగం చేసిన వాళ్ళు. అన్ని పార్టీలు గల్లీలో గుద్దులాట, ఢిల్లీలో ముద్దులాట కలిసే ఉంటాయి అన్నీ. తగాదా అసెంబ్లీలో గుద్దుకోవడం అంత బోగస్. అది చిన్న 2-3 జోకులు చెప్పి ఆపేస్తాను నేను, చిన్న చిన్నవి. ఒకడు మద్రాస్ కిడ్డీస్, పంజాబ్ డ్రెస్సెస్, 2 డ్రెస్సులు షాపులు హైదరాబాద్లో ఎఫ్డీ కార్ ఉన్నట్టు. పంజాబ్ డ్రెస్సెస్ పోతే మద్రాస్ కిడ్డీస్ను తిడతాడు, మద్రాస్ కిడ్డీస్ పంజాబ్ డ్రెస్ని తిడతాడు. యహీ ఖరీదో అచ్చా మాల్, బేహతర్ మాల్, టికావ్ మాల్, కहीं भी जाओ लेकिन वो बदमाश मद्रास किडीस नहीं जाना, आपका धोखा होता, पूछे तो मार पड़ता, मत जाओ. वाड़ मल मद्रास किडीस वाड़ पंजाब ड्रेस, अच्छा माल, बेहतर माल, टिकाव माल यही खरीदो, बाहर कहीं जाओ धोखा होता, कहीं भी जाओ लेकिन वो बदमाश पंजाब ड्रेस नहीं जाना. हर चीज़ डुप्लिकेट, मफतलाल डुप्लिकेट, बिन्नी डुप्लिकेट, बॉम्बे डाइंग डुप्लिकेट, एस्क्लू डुप्लिकेट, आपका पैसा जाता, पूछे तो मार पड़ता. ఒక రోజు మా పస్నూరు లాంటి వాళ్ళు పిల్లల్ని తీసుకొని మద్రాస్కి పంజాబ్ డ్రెస్సెస్ పోయినట గుడ్డలు కొందామని, యూనిఫామ్ పిల్లలకు. షటర్ డౌన్, తర్లోచన్ సింగ్ ఓనర్ డైడ్, వీ మౌర్ ఇస్ డెత్. అరే వీడు ఎట్లా మరి మద్రాస్ కిడ్డీస్ బరాబర్గా అక్కడ పోయినట. పోతే అక్కడ కూడా షటర్ డౌన్, తర్లోచన్ సింగ్ ఓనర్ డైడ్, వీ మౌర్ ఇస్ డెత్ అని ఉందట. చచ్చినాక తెలిసింది ఇద్దరు కోడే అని. అన్ని రాజకీయ పార్టీలకు కోడే యజమాని. కులము కలిగిన వాడు, బలము కలిగిన వాడు, విద్య చేత విర్ర వీగువాడు, పసిడి కలిగిన వాని బానిస కొడుకురా అన్నాడు. పైసలకు అమ్ముడు పోతాయని కలిసే ఉన్నాయి అన్నీ. ఏం తేడా లేదు, ఏ పార్టీ అయినా అంతే. పులి ఎక్కడైనా శాఖాహారి ఉంటుందా? రాజకీయ నాయకుడు నీతివంతుడు ఉంటాడా? అందరూ అట్లనే ఉంటారు, అందరూ అంతే. పార్లమెంట్లో అంతా ఉన్న చోర్ బద్మాషోంకి భారత్, హైదరాబాద్లో అంటారు చోర్ బద్మాషోంకి భారత్. దొంగలు దుర్మార్గుల ఊరేగింపది. క్లెప్టోక్రసీ అంటే రూల్ బై థీవ్స్, అందరూ దొంగలే. ఐఏఎస్ వాళ్ళు దొంగలకు సద్దులు మోసే లంగలు, వాళ్ళు దొంగలు సద్దులు మోసే లంగలు. ఏముంటుంది? మీడియా మాఫియానే, వాళ్ళ చేతుల్లో ఉంది కదా మీడియా అంతా. పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన విషపుత్రికలు ఆంధ్ర దినపత్రికలు. శ్రీశ్రీ అన్నాడు, పత్రికలు గోరంతలు కొండంతలు చేస్తాయి, కొండలు గోల్కొండలు దాచేస్తాయి. పత్రికల యజమానులంతా వాళ్ళే కదా, అందరు వాళ్ళే, రాజకీయ నాయకులే. అయితే మందు గురించి కూడా బాగా చెప్పిండు. మందు తాగితే చాలా లాభాలు. ఎందుకంటే యజమానులు డీలర్స్, షావాలేస్, మెక్డవెల్, మందుల కంపెనీలు, ఫారెన్ కంపెనీలు, ఫారెన్ IMFL, ఇండియన్ మేడ్ ఫారెన్, అందరు యజమానులు రాజకీయ నాయకులే, డీలర్స్ అంతా. తాగితే వానికి పోతాయి. హాస్పిటల్ కూడా వాళ్ళే. తాగి రోగం వస్తే మళ్ళీ వాళ్ళ హాస్పిటల్ నిండుతాయి. మందుల కంపెనీలు వాళ్ళే, వానికి ఉంటుంది. తాగి మత్తులో వాడు వాగితే మత్తులుంటే వానికి లాభమే. ఏం దొంగ పనులు చేసినా వాడు. తర్వాత పోలీసు వారికి దొరికితే పైసలు వస్తాయి, అట్లా లాభమే. ఎట్లా చూసినా లాభమే. చచ్చిపోతే సంఖ్య తగ్గుతుంది. అందుకనే ఇది చేస్తుంది మనకు. అంటే ఇది ఉన్నది ఉన్నట్టు చెప్పాలి మనం ఎందుకున్నది అనేది. లాస్ట్కి ఒకటి చెప్పి ఆపేస్తా. ఓటర్ ఏం చేస్తాడు పాపం? 5 ఏళ్ళకు ఒకసారి నాగుల పంచమి వస్తుంది. మామూలు ఏడాదికి ఒకసారి వస్తుంది కదా. 5 ఏళ్ళకు వచ్చే నాగుల పంచమి ఏంటంటే ఎలక్షన్లు.
నాగుల పంచమి నాడు ఏం చేస్తాం? పాముకు పాలు పోస్తాం, మొక్కుతాం, దండం పెడతాం, అగరబత్తులు పెడతాం. మర్నాడు కనిపిస్తే ఏం చేస్తాం? రాళ్ళు కర్రలతో కొడతాం. ఓటర్ని కూడా అంతే, అందరు దండం పెడతాడు, వంగుతాడు. మనమడిని కొడుకు బయట ఉంటే చీవుని ముక్కుంటాను తుడుస్తాడు ఖర్చుతోటి. అరే నాకు బిడ్డలేదా, లేకపోతే వినికేచ్చి పెళ్లి చేస్తుంటాడు, అన్నీ చెప్తాడు. మర్నాడు వాడు మంత్రి అయినాక, ఎమ్మెల్యే అయినాక ఇంటికి వస్తే సెక్యూరిటీతో అనిపిస్తాడు. మామూలే కదా. అందుకని ఇవన్నీ జనానికి ఉన్నట్టు చెప్పాలి. దొంగల రాజ్యం ఉన్నప్పుడు క్లెప్టోక్రసీ అంటే చోరతంత్రం, జనతంత్రం లేదు. చక్కగా చెప్పిండు ఇదంతా. నేనేమో కొంచెం ఇంకా నేకడిగా చెప్తున్నా, అంత నేకడిగా చెప్పలేదు. చాలా మర్మగర్భితంగా చెప్పిండు, జనరలైజ్ చేసిండు, అనానిమైజేషన్ అంటాం జర్నలిజంలో. అంటే అనామీకరణ చేయాలి, సాధారణీకరణ చేయాలి, రెండు చేసిండు. అద్భుతంగా చెప్పిండు. అందుకనే ఇది పస ఉంది, దీంట్లో చాలా పస ఉంది. అద్భుతంగా పంచులు ఉన్నాయి. నేను ఇట్లాంటి పుస్తకాలు ఇంకా తేవాలి, కవిత్వం ఇంకా తేవాలి, ఉన్నట్టు చెప్పాలి. దీన్ని దిగంబర కవిత్వం అని చెప్పను, కానీ దిగంబరం కంటే కూడా ఎక్కువ భయంకరంగా ఉంది ఇది పైగంబర కవిత్వం అందాం. అంటే దేవదూతలు చెప్పినట్టుగా ఈ పుస్తకాలు ఇట్లా తీసుకొని రావాలి, మనం అందరం రావాలి, సంతోషించాలి. ఇంత నిర్భయంగా చెప్పడం కష్టం. ఎందుకు చెప్తారు నిర్భయంగా? ఇంత చెప్పలేరు కదా. దానికి చెప్పాలంటే మళ్ళీ కింది నుంచి వచ్చిన వాళ్ళు చెప్తారు, భూమి లోపల నుంచి వచ్చిన వాళ్ళు ధైర్యంగా చెప్తారు, కష్టాలను చూసిన వాళ్ళు ధైర్యంగా చెప్తారు. లేకపోతే ఎందుకు వస్తుంది? మా చెల్లి ఎందుకు పోతుంది? పోలేపల్లికి ఎందుకు పోతుంది? ఆమె అక్కడి నుంచి వచ్చింది కాబట్టి మళ్ళా పోయింది. సంగిశెట్టి కూడా రాస్తూనే ఉంటాడు. ఎవరు లెక్క పెట్టుకుంటూ రాస్తుంటాడు. ఇక్కడ వేదిక మేము రెహమాన్ కూడా తెలుసు కదా, కేసులు అన్నీ జనం సాక్షి. అందుకని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సరిగ్గా ఎన్నుకున్నారు ఎవరు ఉండాలనేది. మా చక్రపాణి కూడా తెలుసు, ఆయన వైస్ ఛాన్సలర్ కాబట్టి మాట్లాడతాడు, తక్కువ మాట్లాడాలి, కానీ క్లాస్లో చెప్తాడు ఇవన్నీ విషయాలు. తర్వాత రిటైర్ అయినాక పుస్తకాలు కూడా రాస్తాడు. అప్పుడు రాస్తాడు, అప్పటిదాకా ఇట్లనే ఉండాలి. నేను కూడా జర్నలిస్ట్ ఉన్నప్పుడు రాయలే, ఇప్పుడు రాస్తూ ఉన్నాం, బాగుతూనే ఉన్నాము. అందుకని ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ ఇట్లాంటి సదస్సులు పెట్టి వివరంగా చెప్తాం, క్లాసెస్ పెట్టి చెప్పాలి. అట్లాంటివి పెడితే నేను మీ వెంట ఉండడానికి తోడుగుంటానని చెప్పి మాటిస్తున్నా. నమస్కారం. థ్యాంక్ యూ అన్న.